జిల్లా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా ఈ యొక్క శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అనేక పక్షాలు, రాజకీయ పక్షాలు కూడా సంఘీభావంగా కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని రకాలకు సంబంధించినటువంటి హిందూ, ముస్లిం, ఇతర మతాలకు సంబంధించిన ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక పక్షాలు సిపిఎం, కాంగ్రెస్, బిఎస్పి ఇటువంటి అనేక రకాల పార్టీలు కూడా ఈ యొక్క సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొని మద్దతును తెలియజేశారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ పగడాల గారి మృతికి అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉన్నది అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే వీలైనంత వేగవంతంగా, పక్షపాతం లేకుండా, నిష్పక్షపాతంగా ఈరోజు పారదర్శకంగా విచారణ అనేటటువంటిది జరిపి వాస్తవాల్ని బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో, గతంలో ఎప్పుడూ లేదు, ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. అనేక సంస్థలు, వ్యక్తులు తిండి మీద, బట్ట మీద, మనుషులు మాట్లాడేటటువంటి మాట మీద ఆంక్షలు విధిస్తూ రకరకాలైనటువంటి వివాదాస్పదాలు చేసేటటువంటి విషయాలకి ఈ మధ్య పూనుకుంటా ఉన్నాయి. వీటిని చూసి చూడనట్టు ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తా ఉన్నాయి. ఇది సరైంది కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు ఆయన నాయకత్వాన పొందుపరచబడినటువంటి భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్ర్యం కానీ, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల, అన్ని ప్రాంతాల, మతాల ప్రజలందరికీ కూడా సమానంగా పొందాలి, అందాలి అని చెప్పి ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరచబడడం జరిగింది. కానీ ఈరోజు మైనారిటీకి సంబంధించినటువంటి ముస్లిం, క్రిస్టియన్, జైన్ ఇటువంటి మతాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఈ మధ్య కాలంలో ఒక అలజడి, భయం, ఆందోళన అనేటటువంటిది నెలకొని ఉంది. ఒక భరోసా, ధైర్యాన్ని, భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కులని, సౌకర్యాన్ని కల్పించి వాళ్ళలో ఆ రకమైన ధైర్యాన్ని, నమ్మకాన్ని చట్టం పట్ల, న్యాయం పట్ల కలిగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. ఈరోజు ఈ ర్యాలీ సందర్భంగా అందరూ కూడా కోరుకునేటటువంటిది అదే. ప్రవీణ్ పగడాల గారి మృతికి వెనుక ఉన్నటువంటి రహస్యాలను కానీ, వాస్తవాలను కానీ వెలికి తీయాలి. ఆ రకంగా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కలిగించాలని చెప్పి ప్రభుత్వాలు ఈ విచారాన్ని వేగవంతం చేయాలని చెప్పి క్రైస్తవ సంఘాల పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు, సోదరీమణులందరికీ వందనాలు. అనేక విషయాలు పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఇటువంటి ఏమీ లేకుండా ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఉద్దేశం భారత ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. ఒకటే అందరూ కోరుకుంటూ ఉన్నాం, ఏదైతే భారత రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హక్కులు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, సౌభ్రాతృత్వం, సమానత్వం, స్వేచ్ఛ అనేటటువంటిది ప్రతి పౌరుడికి అందేలా ఉండాలి అని నాటి స్వాతంత్రోద్యమంలో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ దేశ పౌరులు నాడు ఎవరు కూడా హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, జైనా, సిక్కా అని చూసుకొని ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేరు. భారతదేశానికి స్వాతంత్ర సాధనే లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఒక్కరూ మేము భారతీయులం అని సాధించుకున్నటువంటి ఆ స్వాతంత్ర ఫలాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా సమానంగా అనుభవించాలని ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు అందరూ కూడా ఆశించే భారత రాజ్యాంగాన్ని, మహోన్నతమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫలితాలు ఈరోజు మన ప్రజలందరం కూడా మనం అనుభవిస్తున్నాం. అయితే బాధాకరం, ఈ మధ్య కాలంలో కాస్త అభద్రత, భయం ఇటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి, గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితులు, వ్యాఖ్యలు, అటువంటి సున్నితమైనటువంటి అంశాల పట్ల దుర్మార్గంగా మాట్లాడేటటువంటి ధోరణులు ఈ మధ్యకాలంలో మునిపెన్నడూ లేనటువంటి అత్యంత శాంతియుతంగా ఉండేటటువంటి మన భారతదేశంలో నెలకొనడం అనేది భారత ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారు ఉమ్మడిగా. కానీ కొంతమంది వ్యక్తులే ఇటువంటి ప్రేరేపించేదానికి, అటువంటి సున్నితమైనటువంటి అంశాలని
వివాదం చేసి వాటిలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే ఏ మతమైనా, క్రైస్తవ మతమా, హిందూ మతమా, ముస్లిం మతమా, ప్రతి మతం చెప్పేది మాకు తెలిసేది పక్క మనిషిని ప్రేమించమని, మానవత్వాన్ని, ప్రేమని పంచమని. ఆ రకంగా ఉండాల్సింది పోయి ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాటిల్లో అగ్రగామిగా ఉండేటటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. మతం గురించి చెప్తూనే 10 మందిని ప్రేమించాలి, పక్క వారిని కూడా గౌరవించాలి,